హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ఆదాని గ్రీన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మీరు బాగా గమనించినట్లయితే ఆదాని గ్రీన్ వీక్లీ టైం ఫ్రేమ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మల్టిపుల్ టైమ్స్ ఏ వాల్యూ దగ్గర సపోర్ట్ తీసుకుందని మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ ఒక సర్కిల్ వేస్తున్నాను. సో ఇది ఒకసారి సపోర్ట్ తీసుకుంది ఈ వాల్యూని. అగైన్ ఇంకొకసారి వీక్లీ టైం ఫ్రేమ్ అండి ఇది. ఇక్కడ తీసుకుంది సపోర్టు. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఏమైంది, మంచి ప్రైజ్ యాక్షన్ జరిగింది. ఒక బాక్స్ జోన్ ఏర్పడింది. ఈ బాక్స్ జోన్ మనం ఏమనుకున్నాం, ఇటు సైడ్ ఎప్పుడైనా కానీ ఇటువంటి ఒక బాక్స్ జోన్ ఏర్పడినప్పుడు ఇటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అటు సైడ్ మంచి ర్యాలీ మనం చూడొచ్చు. సో ఇక్కడ ఏమైంది, అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ బాక్స్ జోన్ తర్వాత వాల్యూ అనేసి. సో అప్ రైడ్కి ఒక మంచి ర్యాలీ అనేది చూడగలిగినాం. సో దీని యొక్క ఈ స్టాక్ యొక్క ఆల్ టైమ్ హై ఏమి, ఇంచుమించు 3037 రూపాయలు. సో దాని తర్వాత మళ్ళీ ఏమైంది, ఇక్కడ బాగా గమనించండి, వీక్లీ టైం ఫ్రేమ్లో అగైన్ ఒక ర్యాలీ తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఒక బాక్స్ జోన్ అనేది ఫామ్ అయింది. ఈ బాక్స్ జోన్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఏమైంది, మళ్ళీ అగైన్ ఇంతకుముందు కూడా బాక్స్ జోన్ ఫామ్ అయింది. ఎక్కడికి పోయింది, బ్రేక్అవుట్ అప్ సైడ్కి. ఇప్పుడు ఏమైంది, డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో ఈ బాక్స్ జోన్ అనేది మనకు తెలిసిండల్లా, బాక్స్ జోన్ ఏమైంది, ప్రైజ్ యాక్షన్ ఎటు జరిగింది అనేసి. దాని తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్స్ కూడా మనకు తెలిసిండల్లా. ఇంకొక విధంగా సపోర్ట్ కూడా చూసుకుంటే ఇది బాక్స్ జోన్తో పాటు మల్టిపుల్ టైమ్స్ ఈ వాల్యూలో సపోర్ట్ కూడా తీసుకుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనకు ట్రెండ్ అప్ ట్రెండ్ వెళ్తుందా డౌన్ ట్రెండ్ వెళ్తుందా అని తెలియనప్పుడు, డౌన్ ట్రెండ్లో వెళ్ళేటప్పుడు మీరు అనవసరంగా బై పొజిషన్ తీసుకున్నారనుకోండి, ఆ స్టాక్లో మీరు పొజిషన్ తీసుకున్నప్పటి నుంచి మీరు లాస్ అనేది చూస్తూనే ఉంటారనమాట. ఇన్ని రోజుల నుంచి పెరిగిన స్టాక్ ఇప్పుడు ఎందుకు పడుతుంది అనేసి మీకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోతుంది. సో ఇప్పుడు చూడండి, అంతేకాకుండా మీరు పొజిషన్ తీసుకున్నాక దీనికి సపోర్ట్ ఎక్కడ ఉందో తెలియకపోతే ఇది ఎక్కడి దాకా పడుతుందో కూడా మీకు ఐడియా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వాల్యూ గమనిస్తాం. ఇక్కడ ఈ బాక్స్ జోన్ వాల్యూ 1738 ఉంది. మీరు ఇన్ని వీక్స్ ర్యాలీ జరిగింది కదా, ఇన్ని రోజులు ర్యాలీ జరిగింది కదా అనేసి 1700 దగ్గర ఎక్కడన్నా మీరు తీసుకున్నారనుకో, ఆ తర్వాత అది డౌన్ సైడ్కి ట్రెండ్ డౌన్ సైడ్కి స్టార్ట్ అయింది. సో ఆ విధంగా ట్రెండ్ డౌన్ సైడ్కి వస్తుంటే దీని సపోర్ట్ ఎక్కడుందో తెలియకపోతే మీరు ఎక్కడి దాకా ఈ స్టాక్ను హోల్డ్ చేయాలో మీకు గ్రిప్ ఉండదు. సో అప్పుడు ఏం చేస్తారు, ఆల్మోస్ట్ లాస్ భరించి ఎక్సిట్ అయిన తర్వాత కరెక్ట్ ఎక్కడైతే సపోర్ట్ ఉందో మీకు తెలియకుండా అక్కడ ఎక్సిట్ అయి ఉంటారు బహుశా. అక్కడి నుంచే మళ్ళీ స్టాక్ ఒక అప్ సైడ్ ర్యాలీ తీసుకోవడం జరుగుతుంది. మీరు అనుకుంటారు, ఇన్ని డేస్ నేను హోల్డ్ చేశా, ఇన్ని మంత్స్ హోల్డ్ చేశా, ఇన్ని వారాలు నేను హోల్డ్ చేసే స్టాక్ని, బట్ నేను ఎక్సిట్ అయిన తర్వాతే ఇది అగైన్ పైకి వెళ్ళింది అనుకుంటారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క వాల్యూ దగ్గరికి నా హోల్డ్ అవ్వకపోతే, ఈ వాల్యూ దగ్గర హోల్డ్ అవ్వకపోతే నెక్స్ట్ ఈ విధంగా డౌన్ సైడ్కి పోయే అవకాశం ఉంది. అందుకు మీరు గమనించాలి, ఈ వాల్యూ దగ్గర హోల్డ్ అవుతుందా లేదా అనేసి. లేకపోయిందంటే మీకు ఈ విషయాలు తెలుసుకోకపోతే ఖచ్చితంగా మీరు డౌన్ ట్రెండ్లో బై పొజిషన్ తీసుకుంటారు. మళ్ళీ ఎప్పుడైతే అగైన్ అప్ సైడ్కి వెళ్తుందో అప్పుడు సెల్ చేసేస్తారు. సో ఈ విధంగా మనం లాస్ బుక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు కంప్లీట్గా ఆదాని యొక్క గ్రీన్ ఎనర్జీ గురించి మనం సపోర్టు, రెసిస్టెన్స్, బాక్స్ జోన్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి ఎలా ర్యాలీ ఇచ్చింది, బాక్స్ జోన్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్కి ఎలా ర్యాలీ ఇచ్చింది, మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ఎలా తీసుకుంది, ఇది ఒకవేళ ఇప్పుడున్న ప్రజెంట్ సపోర్ట్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది. సో సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత 461 దీన్ని నెక్స్ట్ సపోర్టు. బట్ ఏమంటే అక్కడ దాకా వస్తుందా లేదని అక్కడ పడుతున్న క్యాండిల్స్ బట్టి, ప్యాటర్న్స్ని బట్టి మనము గుర్తించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మనం ఈ ట్రేడింగ్ ఫ్యామిలీ నుంచి కోరుకుంటున్నది ఒకటే, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ యొక్క గ్రో అవ్వడానికి హెల్ప్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.